आदेवी सौभाग्यधानी हारिद्रां पूजयित्वामि परमेश्वर ओंकार संयुक्तौ मगे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् हारिद्रां आदेवी सौभाग्यधानी हारिद्रां पूजयित्वामि परमेश्वर तन्महि भूयो भूयो नमो सद्यो दानं प्रपद्यामि सद्यो दाता जगन् नमो नमः भवे भवे नाति भवे स्वम भवोद्भवाय नमः मङ्गलकोशलिङ्गाय गुणात्मने चक्रवर्ती वरोधाय सार्वभौमाय यो वेदादौ ईश्वरस्तोत्रं वेदान्ते परिष्कृतः तस्य प्रकृतिः परस्य महेश्वरः परमाणि देवस्यादयामि सौस्माराजामतेन अभ्यस्तां गौरवरीयो वैकस्ते स्नेहं मनुमदं सोमाः शिखरेश्वरदेवताभ्यो नमो नमः नमस्करोमि। बोल पवन सुत वीर हनुमान की राजाधि रामचंद्र भगवान की जय श्री राम 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 जय श्री राम। महिमा अदो पादोस्य विश्वभूतानि त्रिपादस्यामृतं दिवे त्रिपादोदमुदैर्पुरुषः पादोस्तेहात्मात् पुनः ततो विश्वं व्यक्रामतो शासनानतनेन वे तस्मात् विराजजायत विराजो अधिपुरुषः तदातो अत्यरिच्यतः पश्चात् भूमिमजो पुरः यत्पुरुषेण हरिषः देवायज्ञमन्वतः असन्तो अस्यासि राज्यं ग्रीष्मयज्ञशरद्भिः सप्तास्यासन् परिदयः त्रिसप्तस्समिधकृताः देवायज्ञं तन्वानाम् अवध्यं पुरुषं तमेकं परेषु प्रोक्षन् पुरुषं जातमकृतः देवदेवा अनियन्तता यास्ते तस्मात् जिज्ञात् सर्वभूतः सामान्य जगते चिंतायं जगते स्वाहा तस्मात् गजानन वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् काचाय ब्रह्मणोदि वज्रब्रह्मन् सदा हस्योहम् ओम नमस्तं कार्य निरोगे रामाय हरिसत्तवा अरवा हरिवाय क्षेत्र भवाय रामाय रामाय रामचंद्राय वेदसे प्रथम दिने शोभा यात्रा पूर्वक शिखर देवता संपूर्ण अनुग्रहं सिद्धिरस्तु आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान
భగవానికి ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ బలో శిఖరేశ్వర భగవానికి బలో శిఖరేశ్వర భగవానికి బలో శిఖరేశ్వర భగవానికి బలో శిఖరేశ్వర భగవానికి అస్మాకం మమ శిఖర దేవతాయై నమః అన్నస్వామి మీద దీక్ష శిఖరం లేకపోతే పునికి ఒక ఆరోహణ అనేది రాదు. అస్మాకం మమ శిఖర దేవత ఉద్దిశ్య శిఖర దేవత పూర్వక సర్వం శుభం కుర్వంతు. బలో శిఖరేశ్వర భగవానికి బలో శిఖరేశ్వర భగవానికి బలో శిఖరేశ్వర ఓం శ్రీరామ జయ రామ జయ ఓం శ్రీరామ జయ రామ జయ జయ ఉద్దిశ్య పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవత సన్నిధౌ వినాయక్ నగర్ కాలనీ అత్యంత అభివృద్ధి అస్తు. కాలనీ మంచి డెవలప్ పార్వతీ పదజే హర హర.
హనుమాన్ దేవాలయ సన్నిధౌ నరదృష్టి జనదృష్టి దోషం దూరం నారణహర్తం దృష్టి దోష పీడా పరిహారో అస్తు. बोल पवन सुत वीर हनुमान की जय. ओम श्री राम जय राम जय जय राम. ओम श्री राम जय राम जय जय. जय श्री राम 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 जय श्री राम. ఎంతమంది బ్రహ్మామనవధ్యానే రక్ష మహాజలమాజల రక్షా కంకణదారుణ ముహూర్త सूर्यादीनां పట్టుకొని ప్రశాంత ఓం హరి ఓం हरि ओम. మాతృదేవో భవ मातृदेवो भव పితృదేవో భవ पितृदेवो भव ఆచార్య దేవో భవ आचार्य देवो भव అతిథి దేవో భవ अतिथिदेवो भव ఆంజనేయాయ విద్మహే आञ्जनेयाय विद्महे వాయుపుత్రాయ ధీమహి वायुपुत्राय धीमहि తన్నో హనుమాన్ तन्नो हनुमान् ప్రచోదయాత్. प्रचोदयात्. హలో పవన సుత వీర హనుమానికి జై. ఆదాది రామచంద్ర భగవానికి जय. ఈ ప్రతిష్టాపన కార్యక్రమం లోపల ఎంత పెద్ద ఎత్తున మనం గుడి కట్టుకున్నా గానీ శిఖరం అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్. మన మనిషికి తలకా ఎంత ముఖ్యమో దేవుని గుడికి శిఖరం అనేది అంత ముఖ్యం అన్నట్టు. ఈ రోజు గణపతికి నవగ్రహాలకు ఆంజనేయ స్వామికి ఈ 3 శిఖర ప్రతిష్టాపన అనేది జరుగుతుంది. అందరూ ఒకసారి చూడండి. ఇదేం దిక్కు? ఆగ్నేయం దిక్కు. ఏం దిక్కు ఇది? ఆగ్నేయం దిక్కు. ఈ ఆగ్నేయం దిక్కు అమ్మవారు ఉంటారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురు అమ్మవార్లు ఈ ఆగ్నేయం దిక్కు. ఈ ఇక్కడ ఉండే భాగం ఏంటిది? వాస్తు మండలం. ఇదేం దిక్కు? నైరుతి. నైరుతికి 64 పోకలు అన్నట్టు అనుది. చతుషష్ఠి షష్ఠి వాస్తు మండలం. వాస్తు మండలం. ఇది వాస్తు నారాయణమూర్తి. ఇక్కడ పెట్టింది ఏంటంటే వాయువ్యం దిక్కు. ఎటువంటి నరదృష్టి లేకుండా ఈ గుమ్మడికాయ పెట్టి మన దేవాలయాన్ని కాపాడే క్షేత్రపాలకుడు అన్నట్టు. ఇదేం దిక్కు? క్షేత్రపాలకుడు. ఇదేం దిక్కు? ఈశాన్యం. ఈశాన్యంకు మొత్తం 9 నవగ్రహాలు అన్నట్టు. శనేశ్వరుడికి నల్లబట్ట నువ్వులు అట్లా 9 నవగ్రహాలు. అన్నిటికంటే ముఖ్యమైనది 33 కోట్ల దేవతలను ప్రతి కలర్ల బియ్యం కలిపి ఈ రంగురంగుల బియ్యంతో చేసింది. ఇది సర్వతోభద్ర మండలం అన్నట్టు. అన్ని కలర్ అక్షంతలు వేసి పెట్టింది సర్వతోభద్ర మండలం. ఈ హనుమాన్ జయంతి మట్టుకు ఈ దేవుళ్ళను మన గుడి లోపలికి పిలిచి పూజా కార్యక్రమాలు చేసి తర్వాత హోమం ఈ శిఖరాలు మొత్తం మునిగేటట్టు ధాన్యంలా, పూలల్లా, పండ్లల్లా, తమలపాకులల్లా ఈ స్థాపన అనేది అన్నిటికంటే ముఖ్యమైనది. మన అదృష్టం ఏంటంటే చాలా సంవత్సరాల తర్వాత శనివారం రోజు హనుమాన్ జయంతి అనేది వస్తున్నది. కొన్ని సంవత్సరాలు అయిపోయింది శనివారం హనుమాన్ జయంతి రాక. మనిషి పుట్టినప్పుడు ఏదైనా దోషం ఉంటే ఎక్కడికి వస్తాం? హనుమాన్ల గుడికి వస్తాం. లగ్గమప్పుడు ఎదుర్కొనేందుకు హనుమాన్ల గుడికి, చనిపోయిన తర్వాత నిద్ర చేసేందుకు హనుమాన్ల గుడికి, భూత ప్రేత పిశాచాలన్నింటినీ కూడా కాపాడేది ఆంజనేయ స్వామి. అందరూ దేవుళ్ళు అవతారాలు ఎత్తుతారు, కానీ ఆంజనేయ స్వామి మాత్రం చిరంజీవి. అంటే ఆయనకు అవతారం లేదు. ఏడ గాలి ఉంటే ఆడ హనుమంతుడు అనేవాడు ఉంటాడు అన్నట్టు. హనుమంతుడిని మించిన దైవం ఏది కూడా లేదు. శనేశ్వరుణ్ణి కాళ్ళ కింద తొక్కి అనగబెట్టిన దేవుడు ఎవరు? ఒక ఆంజనేయ స్వామి. బలో పవన సుత వీర హనుమానికి జై. ఓం భూః ఓం భువః ఓం భువః ఓం సువః ఓం శుభః ఓం మహః ఓం మహః ఓం జనః ఓం జనః ఓం తపః ఓం తపః ఓం సత్యం ఓం తస్య చేదిసేది తత్సవితుర్వరేణ్యం ధర్మణేయం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఓ జ్యోతిర్ సోమృతం బ్రహ్మ భూర్భువః స్వరో. అందరూ మనిషికి ఒక పువ్వు తీసుకోండి. ఆయన గురించి
సంవత్సర చైత్రమాస శుక్లపక్ష అద్య త్రయోదశి తిథి గురువాసర శుభదినే మమ నల్ల హనుమాన్ దేవాలయ సన్నిధౌ పుణ్యాహవాచనం మాతృక వాస్తు క్షేత్రపాలక నవగ్రహ సర్వతో భద్రమండల సహిత సర్వదేవత యజ్ఞం పూజనంచ కరిష్యమాన పూర్వక రాజునామధేయస్య లలితానామధేయస్య సారికానామధేయస్య సవితానామధేయస్య హారికానామధేయస్య మల్లవ్వనామధేయస్య పస్పలేడి గోత్రోద్భవస్య ఆకుల వంశోద్భవస్య శ్రీనివాసనామధేయస్య కేవలతానామధేయస్య అక్షమ్యతేనామధేయస్య శ్రేయాంసనామధేయస్య లక్ష్మీనామధేయస్య సహకుటుంబస్య పస్పలేడి గోత్రోద్భవస్య ముత్యాల వంశోద్భవస్య భాస్కర్ నామధేయస్య ప్రవీణ నామధేయస్య తేజస్విని నామధేయస్య లింగన్న నామధేయస్య భాగీరథ నామధేయస్య నరసప్రోద్భవస్య ముత్యాల వంశోద్భవస్య రూపేంద్ర నామధేయస్య రవీంద్ర నామధేయస్య శ్రీవిద్యా నామధేయస్య సౌమ్య నామధేయస్య సంకీర్తన నామధేయస్య సాయి కీర్తన నామధేయస్య సార్విక నామధేయస్య కార్తీక నామధేయస్య సహకుటుంబస్య పస్పలేడి గోత్రోద్భవస్య పడాల వంశోద్భవస్య భూపతి నామధేయస్య లలిత నామ క్షేమ గద్య స్థైర్య ధైర్య అభయ విజయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఉద్యోగమాన్ వ్యాపారమాన్ ధనలక్ష్మి ధాన్యలక్ష్మి అనుగ్రహం సిద్ధి రస్తు దండం పెట్టుకొని ఉద్యోగము వ్యాపారము పిల్లలు అంతా కూడా మంచిగా ఉన్న దేవుడాన్ని మొక్కులు పవన సుత వీర హనుమానికి హరి ఓం యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు బలో కలిశ భగవానికి ఆ పువ్వుతో నీళ్ళు తీసుకొని మీ తల పైన భార్య పైన పిల్లల పైన చల్లుకోండి ఇట్లా పవిత్రో శ్రీధర్ వాళ్ళు ఆడ చేస్తారు అక్కడైనా గిరి ఇట్లా కంటిన్యూ కలపడం గౌరీర్మి మాయా శైలాని నక్షత్రే నవదే పదే సాధుష్టపది అష్టాపది నవపది బహూర్షే సహస్రాక్షర పరమే వ్యమన్నో ఓం ప్రణో దేవి సరస్వదేవాయ బ్రహ్మాదిదేవతే దీనానాం మిత్రియవదో సరస్వత్యై నమః సత్వమి మతినౌనా పునంతో యత్ర ధీరా మనసా వాచమక్రదా అత్రాసకాయ సంజ్ఞాని జానతే భద్రైషాం లక్ష్మీ నిఖితాది వాచి అనుది మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపి ధనలక్ష్మి దేవతాయి నమః ఆ పుస్తే మంటలకు పసుపు కుంకుమ పెట్టండి కుంకుమం కాంచన ద్రవ్యం మహాదేవతాభ్యో నమో నమః నమస్కరోమి మేధాయై నమః ఓం ధనలక్ష్మే నమః దేవసేనాయై నమః ఓం ధనలక్ష్మే నమః స్వధాయై నమః ఓం ధనలక్ష్మే నమః మాతృభ్యో నమః ఓం ధనలక్ష్మే నమః లోకమాతృభ్యో నమః ఓం ధనలక్ష్మే నమః తృత్యై నమః ఓం ధనలక్ష్మే నమః పుష్టై నమః ఓం ధనలక్ష్మే నమః తుష్టై నమః ఓం ధనలక్ష్మే నమః వేదః సరః పరిషదతే దుర్గాణి స్వాహ నాయేవ సంధందరితాగ్నిః తాగ్ఘర్ణాం తపసా జ్వలంతే బహిర చలంగర ఓం వనస్పత్య సౌద్భుతో గంధాఢ్యో గణోత్తమాన్ ఆగ్నేయ సర్వదేవానాం దోయం ప్రదేవ్రీహతా రూపమాఘ్రాపయామి భక్త్యాది
దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాజిమాం నరకార్గో దివ్యో జ్యోతిన కళ్యాణి జయ జయ శ్రీనివాసాయ మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తీధరోదాయ సార్వభౌమాయ మంగళం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఒకరి దుర్గా మాతా కీ భవానీ మాతా కీ జై మాతా కీ జై దుర్గా మాతా కీ జై మాస్తు పురుషాయ నమః ఓం కృష్ణాంగాయ నమః ఓం మాస్తు పురుషాయ నమః ఓం రక్తలోచనాయ నమః ఓం మాస్తు పురుషాయ నమః ఓం ఊర్ధ్వసనాయ నమః ఓం మహారాజ మహాధిపత్యం నిత్య ఆనందకర పూర మంగళ నీరాజనం దర్శయామి నీరాంత దివాకరో మధ్యే సూర్యాయ నమః సూర్యగ్రహాయ స్వాహ సూర్యగ్రహాయ నమః ఓం దదిశంగదు శాలామం క్షీరోదాని సన్నిభో నమామి శిశిరం సోమో శంభోర్ మకరభూషణో చంద్రాయ నమః సూర్యగ్రహాయ నమః ఓం ధరణీ గర్భ సంబోధం విద్యుత్ కాంచన సన్నిభో కుమారం శక్తి అస్తంజ మంగళం ప్రణమామ్యహో కుజాయ నమః కుజగ్రహ దేవతాభ్యాం నమః స్థాపయామి పూజయామి రక్షయామి ప్రేమగలిగాస్యామం రూపేణ ప్రతిమాబ్ధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తంబుదం ప్రణమామ్యహో బుధాయ నమః బుధగ్రహ దేవతాభ్యాం నమః రక్షయామి పూజయామి స్థాపయామి ఓం దేవానాంతరి శ్రీనాంచ గురుముఖాంతర సన్నిభో వందనీయందు లోకేశో తన్నమామి బృహస్పతిో గురవే నమః గురుగ్రహ దేవతాభ్యాం నమః స్థాపయామి పూజయామి రక్షయామి ఓం హేమ కుందముడు హలావం దైత్యానాం పరమాంగురో సర్వశాస్త్ర ప్రోక్తారం భార్గవో ప్రణమామ్యహో శుక్రాయ నమః శుక్రగ్రహ దేవతాభ్యాం నమః స్థాపయామి పూజయామి సంకట దాసజనక సంకట క్షణ మే దూర కరే ఓం జయ జగదీశ్వర జగయ ఫలతార దుఃఖ బిను సే మనుకా స్వామి దుఃఖ బిను సే మనుకా సుఖ సంపత్తి గర ఆవే సుఖ సంపత్తి గర ఆవే కష్ట మిటే తనుకా ఓం జయ జగదీశ్వర माता पिता तुम मेरे शरण गऊ मैं जिसकी स्वामी शरण मुझे जिसकी तुम बिना और न दूजा तुम बिना और न दूजा आशा करूं मैं जिसकी ओम जय जगदीश हरे సాంబ్రా నీలార్పించి చూపెట్టండి సామ్రాజ్యం బహుజం స్వైరాజ్యం బలో పవన సుత వీర హనుమానికి హారతి పట్టుకొని పలంగి చుట్టూరు 5 రాజాయ నమః యానికాని చ పాపాని జన్మాంతరముదానిగా తాని తాని ప్రదక్షంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మమాప సంభవ తాయుమాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యదా శరణం దేవః ప్రీత్యర్థం సర్వం శుభం కుర్వంతు అస్మాకం అస్మాకం మమ మమ అల్లా హనుమాన్ దేవాలయ సన్నిధౌ సర్వదేవతా హరిష్యే బలో విఘ్నేశ్వర భగవానికి భగవానికి శ్రీ హనుమానికి రామచంద్ర భగవానికి జై శ్రీరామ్ జ్యేష్ఠరాజ బ్రహ్మణా బ్రహ్మణస్వరా
श्रावण सावा संप्रदा अत्रासका सख्यान जाते तत्रेषां श्री निहितादिवादी स्वाहा ओम तत्रुद्र से विष्णु से बोले चंद्रमौले स्वाहा అమ్మా సాయంత్రము అందరూ కూడా 5 గంటలకు రావాలా. సాయంత్రం 5 గంటలకు వస్తే దేవుని పువ్వులలో పండ్లలో తమల పాటలలో పండుగ కరెక్ట్ టైం మెయింటైన్ చేయాలా. మీరు లేట్ వస్తే అన్నయ్య పోతే పుల్ల ముచ్చరా
పంతులు ఎవరంటే నువ్వు వాడుకుంటా పంతులు ఎవరంటే నువ్వు భగవానికి మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామధూతం శిరసాన్నమామి. వినాయక్ నగర్ పాటిగల్లి నల్ల హనుమాన్ దేవాలయంలో ఈరోజు విగ్రహములకు పంచామృత అభిషేక కార్యక్రమాలు నిర్వహించి అలాగే జలాదివాసము మరియు దానితో పాటు శోభాయాత్ర కార్యక్రమం నిర్వహించి పుణ్యాహవాచనం, మాతృక, నవగ్రహ, యోగిని, వాస్తు హోమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క దేవాలయానికి వినాయక్ నగర్ కాలనీకి ఈ దేవాలయం ద్వారానే వినాయక్ నగర్ అనే పేరు వచ్చినది. ప్రజలందరి పైన ఆంజనేయ స్వామి యొక్క కృపా కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అలాగే ఈ సంవత్సరం శనివారం రోజున హనుమాన్ జయంతి రావడం చాలా అరుదైన విషయం. ప్రజలందరూ కూడా శనివారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. పవనసుత వీర హనుమానికి జై.